హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అబ్బాయి అమ్మాయి మధ్య సంభాషణ. ముఖానికి ఏం వాడుతున్నారో మేడం గారు? నేనేం వాడడం లేదబ్బా, నేను నేచురల్ బ్యూటీని. ఏదో ఒకటి వాడండి, చూడలేక చచ్చిపోతున్నాం. నిజం చెప్తే ఈ లోకం నమ్మదు సుమా. నా గురించి నీకేం తెలుసు అలా అంటున్నావు? నిన్ను నేను వారం రోజుల్లో పడేస్తాను తెలుసా? అంత లేదమ్మా నీకు. పడేసి చూపించమంటావా నా తడాకా ఏంటో? నీకు నేను పడను. ఏ అమ్మాయి అయినా అబ్బాయికి పడాల్సిందే. అందరూ వేరు, నేను వేరు. నువ్వు అమ్మాయివి కాదా? నేను వేరే వాళ్ళకి ఆల్రెడీ పడిపోయాను. ఇంకా నేనెందుకు పడతాను? ఏంటి? నిన్ను లవ్ చేసిన వెధవా ఎవడు? నీ ముఖానికి అంతుందా? నా ముఖానికి అంత ఉంది కాబట్టే నువ్వు నన్ను వారం రోజుల్లో పడేస్తాను అన్నావు. ఛా! బ్రదర్ అండ్ సిస్టర్ లవ్. చెల్లి, ఏంట్రా అన్నయ్య? నాకు ఒక డౌట్. నిన్ను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడంటావా? నాకేం తక్కువరా? నా కళ్ళు నెమలి కళ్ళు, నా నడక హంస నడక. నాకు ఉండే విశ్వాసం కుక్కకు ఉండే విశ్వాసం, నాకు ఉండే జాలిగుణం ఆవుకు ఉండే జాలిగుణం రా. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న నన్ను ఎవడు కాదంటారేంటి? నీకు ఉన్న లక్షణాలన్నీ జంతువులకు ఉండే లక్షణాలు, నీకు మనిషి లక్షణాలు లేవు కదే. ఒరే, నువ్వు అసలు అన్నయ్యవేనా? చీ! భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే, ఎవరి అమ్మాయి నీకు చాలా నెమ్మదిగా పేల్చేస్తుంది? మాట ఆడితే మేడం మేడం అంటుంది. ఈవిడ్ని నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి, నాకు పేలు చూడడానికి. పెళ్ళిలో కొత్తగా పరిచయమైన ఇద్దరు ఆడవాళ్ళు. అందరూ నగలు పెట్టుకుని వచ్చారు. మీరేంటి బోసు మెడతో వచ్చారు? ఇంతకీ మీ ఆయన ఏం చేస్తారేంటి? మా ఆయన బంగారం అమ్ముతూ ఉంటాడు. ఏంటి? మీ ఆయన బంగారం అమ్ముతాడా? అంటే మీకు గోల్డ్ షాప్ ఉందా? మీ ఆయన గోల్డ్ అమ్ముతూ ఉంటాడా? మా ఆయన అమ్మేది గోల్డ్ షాప్లో ఉన్న బంగారం కాదు, నా మెడలో ఉన్న గోల్డ్ని. అవునా? అవును. పంతులు గారికి ఒక వ్యక్తికి మధ్య సంభాషణ. పంతులు గారు, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే ఏ పూజ చేయాలి? నీకు పెళ్ళి అయిందా? అయింది పంతులు గారు. ఇంకా ప్రశాంతత ఎక్కడ ఉందిరా వెధవా? ఛీ! ముగ్గురు ఫ్రెండ్స్ పెళ్ళి భోజనంకి వెళ్తారు. ఏంటి ఇన్ని ఐటమ్స్ పెట్టారు? తినలేకపోతున్నానబ్బా. నాకు ముందే తెలుసు, అందుకే కవర్ తెచ్చుకున్నాను. మీరు తినలేనివన్నీ ఈ కవర్లో పడేయండి, నేను పట్టుకొని పోతాను. ముందే చెప్పవచ్చు కదే, నేను కవర్ తెచ్చుకుందును. అయితే ఇప్పుడేమైంది? కచ్చిపులో పెట్టుకుని తీసుకుని పోదాం, ఇంటికి వెళ్ళినాక తిందాం. ఏం తెలివేనిది? ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి ఒంటరిగా కూర్చోవడాన్ని గమనించి అతని దగ్గరికి నెమ్మదిగా వెళ్తుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకు తెగ నచ్చేశావు. అవునా? థ్యాంక్ యూ. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండేది, కానీ ఇప్పుడు తనకి పెళ్ళి అయిపోయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. ఎందుకు పెయిన్ఫుల్గా ఉండడం? పెళ్ళయింది నాతోనే కదా. ఛీ వెధవా! ఇప్పుడు నేనేమన్నాను? వెధవా అని అంటున్నా? ఏం లేదులే అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.